అంటే అందరికీ క్షేమమును కల్పించడం ప్రధానమై ఉంటుంది గురువు యొక్క తత్వం. కాబట్టి ఇప్పుడు నిజానికి ఇంతమంది యొక్క క్షేమమును అరసి ప్రవర్తించేవారెవరు? గురువు. అప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎన్ని కోట్ల మందిని ఏ సమయంలోనైనా ఉద్ధరించడానికి వీలైన వాంగ్మయాన్ని ఇచ్చి అంత బోధ చేసినటువంటి శంకర భగవత్పాదుల యొక్క పరిశ్రమ ఎంత గొప్పది! ఆయన కన్నా ఇంకా క్షేమాన్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరుంటారు? అందుకని క్షేమదాయిని నమః. అయితే ఈ లోకానికి అంతటికీ క్షేమం కల్పించడం కోసం నేను పరిశ్రమ చేయకపోతే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి నేను చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనాలంటే చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు ఉంటే తప్ప చేయలేరు. ఎందుకనంటే ఎవరో ఒకళ్ళు ఏమంటారు, ఎందుకండి ఆయనకి ఇవన్నీ అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, ఆ చెప్పిందే చెప్పారండి అంటారు. ఎవరు ఏమననివ్వండి, 1కి 10 మాటలు చెప్పకపోతే ఎట్లా గుర్తుంటుంది? కాలంలో విస్మరింపబడుతుంది. అవి ఏవీ పట్టించుకోకుండా అట్లా తాను నిరంతర బోధ చేస్తూనే ఉండాలి. అంటే ఎంత ఓర్పు కలిగిన వారు ఉండాలి! ఆయనని పరిశీలిస్తే మనకు కూడా వస్తుంది ఆ ఓర్పు. అందుకని ఆయన క్షమాకరాయ నమః. క్షమ అన్న మాటలో కేవలం ఏదో ఓర్పు పట్టడం కాదు. ఆ ఓర్పు వెనక ఏముంటుంది అంటే ప్రేమ ఉంటుంది. తల్లి చూడండి, పిల్లల్ని సాకేటప్పుడు ఎంతో ప్రేమతో సాకుతుంది. చిన్నతనంలో ఏ పిల్లలు మాత్రం అమ్మ చెప్పిన మాట అంతా వింటారు? ఎవరు క్రమశిక్షణగా ఉంటారు? ఎవరు తల్లిని ఆ వయస్సులోనే సుఖపెట్టేయడానికి సిద్ధంగా ఉంటారు? అమ్మ ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. ఓ 80 పిల్లలు ఉన్నారనుకోండి, నూతి చప్టా మీద అమ్మ మొట్టమొదటి పిల్లాడితో మొదలుపెట్టి స్నానం చేయించి 8వ వాడిది అయిపోయి అమ్మయ్యా అని నడుము నొక్కుని నడుము నొప్పి తగ్గిందని, అమ్మయ్య 8వ వాడిది అయిపోయిందని చప్టా మించి పైకి లేచేటప్పటికి మొదటివాడు దుమ్మోసుకుని ఉంటాడు. అమ్మ మళ్ళీ ఓర్పుగా మళ్ళీ వాడిని పిలిచి మళ్ళీ ఒళ్ళు రుద్ది మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ఏదో తాటాకులమంట వాడిని కాసేపు ఏదో నింద చేసి మొత్తం మీద ఇంతమందిని సిద్ధం చేసి ఎంత కష్టపడి వాళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ పెంచడంలో అమ్మకి వాళ్ళు చేసినటువంటి దోషములను మన్నించడానికి కారణం ప్రేమ. ప్రేమ చేత మన్నిస్తోంది తప్ప అబ్బా నేను భరించాలి తప్పదు, నాకు ఈ దిక్కుమాలిన పదవి ఒకటి ఉంది తల్లి పదవి, అందుకని నేను ఓర్పు పట్టాలని ఆవిడ పట్టట్లేదు. ఆవిడ ఓర్పు ప్రేమ చేత వచ్చేసింది. ఆ ప్రేమ, తల్లి ప్రేమ ఎంత నిష్కల్మషంగా, ఎంత ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం బిడ్డ